వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పని లేనటువంటి అనేక మంది ఇదే పని చేస్తున్నారు. ఏంటంటే మొన్న మధ్యన చూసాం, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి ఉప ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అసలు ఎవరిని అడిగి ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దానికి సంబంధించి నిన్న కూడా తీర్పు ఇచ్చింది అనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్కి లైన్ క్లియర్ అయినటువంటిది. సో ఇక ఇంకొక పిటిషన్ కూడా దాఖలైంది. ఇవాళ విచారణకి వెళ్ళింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే న్యాయమూర్తులు ఇద్దరూ కలిసి ద్విసభ్య ధర్మాసనం చీవాట్లు పెట్టింది లాయర్లకి. ఏంటి అనేది ఆ చీవాట్లు మనం చూసుకున్నట్లయితే, ముందుగా వేసినటువంటి పిటిషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది దాఖలైంది. ఓ సామెత అంటే, ఓ పక్కన నాకు నవ్వాగట్లేదు. ఇంత ఖాళీగా ఉన్నారా జనాలు? ఇంత ఖాళీగా ఉన్నారా? అసలు దేని మీద స్పందించాలి, దేని మీద స్పందించకూడదు? పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దీంట్లో ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ యాజ్ ఏ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హీ హ్యాస్ ఎవ్రీ రైట్. ప్రభుత్వం విధిగా ప్రోటోకాల్ అనేటువంటిది చాలా క్లియర్గా అక్కడ ఉంది అనేది అందరికీ తెలుసు. అయితే దీని మీద వెళ్ళి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాట్లు చేయడం అనేది చాలా తప్పు అది అంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై కొండలరావు, దీనికి సంబంధించి ఇవాళ కాజ్ లిస్ట్లో కూడా మెన్షన్ చేశారు. ఫోర్త్ది రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 169/2025 ఏము కొండలరావు వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. దీనికి అడ్వకేట్గా పనిచేసింది మళ్ళీ ఎవరయ్యా అంటే జడ శ్రవణ్ కుమార్ గారు, జీపీ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రెస్పాండెంట్, కృష్ణా డిస్ట్రిక్ట్ కోర్టులో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో శ్రవణ్ కుమార్ గారికి హైకోర్టు పెట్టినటువంటి చీవాట్లు ఏంటి అనేది మనం చూసినట్లయితే, చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు కామెంట్ చేసింది ఏంటంటే, ఇట్ ఈస్ పొలిటికల్ ఇష్యూ అండ్ దెర్ ఈస్ నో లా బ్యానింగ్ ద ఫొటోస్. ఇది మీరు కేవలం రాజకీయ కారణాలతోటే తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ నో లా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటోలు పెట్టడానికి, దాన్ని బ్యాన్ చేయడానికి లా అనేది, చట్టం అనేది ఏది లేదు. సో దయచేసి ఇంకొకసారి ఇలాంటి పిటిషన్లు, ఇలాంటి పిల్స్ తీసుకుని దయచేసి రావద్దు. వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరీ అంత పని లేకపోతే వెళ్ళి ఇంకేదైనా పని చూసుకోండి అన్నట్టుగా వ్యాఖ్యానించారు అనేది కోర్టు నుంచి తెలుస్తున్నటువంటి అంశం. నాకు అర్థం కాక అడుగుతాను నేను, రాష్ట్రంలో పని పాట అనేది లేదు చాలామందికి. కోర్టులని అంటే కోర్టుల్లో నాకు అనిపిస్తున్న అనుమానం ఏంటంటే, ఇక్కడ ఇప్పటికే మనకి దేశవ్యాప్తంగా 5 కోట్ల కేసులు ఉన్నాయి పెండింగ్ అని చెప్పి 2019-24 మధ్యకాలంలో కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉండగా చేసినటువంటి వ్యాఖ్య అందరికీ తెలిసిందే. ఈసారిగా ఖచ్చితంగా ఒక 5,50,00,000కి చేరిపోయి ఉంటాయి, ఇంకో 50 లక్షల కేసులు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులను త్వరగా తేల్చండి అంటూ అప్పటి మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వాటి మీద ఏమైంది, ఎప్పటి క్లియర్ చేస్తారంటూ మాట్లాడడమే సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? అతిపెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో అవినీతికి సంబంధించినటువంటి కేసులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి హత్య కేసులు కానీ వీటన్నిటినీ కూడా క్లియర్ చేయాలి అని చెప్తే, ఇవేవి కూడా విచారణకు రాకుండా రోజు ఒక కొత్త కేసు మనం వేసుకుంటూ వెళ్తే, రోజు ఒక కొత్త కేసు, ఏదో ఒక పిటిషన్ తీసుకుని మనం వేసుకుంటూ వెళ్తే కోర్టు వారి విలువైనటువంటి సమయాన్ని అక్కడ దండగ చేసేయచ్చు. తద్వారా ఈ కేసులు పక్కకు పోతాయేమో అనేటువంటి ఒక కార్యాచరణకి ఏమైనా తెరతీశారా అన్న అనుమానం నా వరకు అయితే కలుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదు. మరి ఎవడివి పెట్టాలి? ఎవడి ఫోటోలు పెట్టాలి తీసుకెళ్ళి? ప్రోటోకాల్ అనేది పాటిస్తున్నారు కదా, ప్రోటోకాల్ అనేది పాటిస్తూ ముఖ్యమంత్రిది, ఉప ముఖ్యమంత్రిది ఫోటోలు పెడుతున్నారు. లోకేష్ ఫోటో పెడతాము అంటే లోకేషే వద్దన్నారు, నా ఫోటోలు దయచేసి పెట్టద్దు, అక్కడ ఉండాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది తప్ప ఇంకే ఫోటోలు ఉండడానికి వీల్లేదు అని చెప్పారు ప్రభుత్వం నుంచి. అంబేద్కర్ గారిది పెట్టమన్నారు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారిది పెట్టమన్నారు. ఇది ప్రోటోకాల్ యాజ్ పర్ ద గవర్నమెంట్. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దీనికి అసలు చట్టం అనేది లేదు. ఇది పెట్టకూడదు అనడానికి లా అనేది లేదు. అది తెలిసినటువంటి తెలివైన లాయర్ జడ శ్రవణ్ కుమార్ గారు మరి ఏ విధంగా రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇచ్చినటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి వేశారో తెలియట్లేదు. అంటే వీళ్ళని ఎవరు ఏమి అనకూడదు, ఏమీ అనలేరు, వీళ్ళకి ఒక పవర్ అనేది వీళ్ళకి ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటిది అన్న దాంతో అనుకోవాలా? సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే కూటమి అనేది కూలిపోతుంది. కూటమి కూలిపోతే ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టచ్చు. ఇంకా రాష్ట్రాన్ని అంతా రావణ కాస్తం చేసుకోవచ్చు.
ఇదే జరుగుతున్నటువంటిది. విచ్చలవిడిగా కన్వర్షన్స్ చేసేయచ్చు, మత మార్పిళ్లు చేసేయచ్చు, విచ్చలవిడిగా ఇసుకం దోచేయచ్చు, విచ్చలవిడిగా ధర్మాన్ని భ్రష్టత్వం చేసేయచ్చు, విచ్చలవిడిగా అవినీతి చేసేయచ్చు. ఇదే రకమైనటువంటి ఒక పనితీరుని రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివాట్లు పెట్టారు. రాజకీయ కారణాలతో వేసేటువంటివి ఇవి కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి న్యాయ నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారిపై నిందాపూర్వక పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేసి మీడియాలో చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్న ఇద్దరు హైకోర్టు న్యాయవాదులకు హైకోర్టు వారు తీవ్రంగా మందలించడం జరిగింది. మొన్న హరిహర వీరమల సినిమా మీద నేడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారనే అంశం మీద ఇకనైనా వారు బుద్ధిగా ప్రవర్తిస్తారు, నా సిద్ధం, లేకపోతే వారి కర్మ. ఇదే విధమైనటువంటి మర్యాదలు ప్రతిసారి జరుగుతాయి రాజకీయ కారణాలతో వేసే పిటిషన్ల మీద అంటూ అనేక మంది న్యాయ నిపుణులు కూడా దీని మీద వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రస్తుతం హైకోర్టు నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.